ఈ మొదటి ప్రాకారం పక్కనే ఒక సీతాదేవి పాదముద్రగా ఇక్కడ చెప్తున్నారు. త్రేతాయుగంలో రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయేటప్పుడు జటాయువు అడ్డం వస్తుందని చెప్పేసి, ఆ అడ్డం వచ్చినప్పుడు జటాయువు యొక్క 2 రెక్కల్ని కూడా రావణాసురుడు నడికివేస్తే అది ఇక్కడ పడిపోతుంది. మరి సీతాదేవి వెతుక్కుంటూ రాముడు ఇక్కడికి వచ్చే వరకు కూడా ప్రాణాలతో ఉండాలని చెప్పేసి ఎట్లాగానే ఆలోచిస్తుంటే, సీతాదేవి తన యొక్క పాదముద్రని ఇక్కడ మోపి, ఆ మోపిన దగ్గర నీరెప్పుడు ఊరుతుంది, నీకు దాహం తీరుస్తుంది, శ్రీరాముడు వచ్చే వరకు నువ్వు ఉంటావని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. అట్లాగే శ్రీరామచంద్రుడు సీతాదేవిని వెతుక్కుంటూ వచ్చేటప్పుడు ఈ జటాయువు ఇక్కడ కనిపిస్తే, ఈ జటాయువు ఈ నీటిని త్రాగే ఇక్కడ ఉన్నట్టుగా రామచంద్రుడు చెప్తాడు. స్వామికి ప్రాణం వచ్చి లే పక్షి అని చెప్పి ఇక్కడ ఎన్నిసార్లు తీసినా సరే ఈ వాటర్ ఇక్కడ వస్తానే ఉంటుంది. ఎండాకాలమైనా సరే ఇక్కడ ఈ నీరు తాగిన తర్వాత లే పక్షి అని చెప్పేసి ఆ జటాయువుని నిమిరిన తర్వాత అడ్రస్ చెప్పిన తర్వాత జటాయువు మోక్షానికి చెందుతాడు. కాబట్టి ఈ క్షేత్రం లేపాక్షి అన్నట్టుగా చెప్తారనమాట ఇక్కడ.